అంటే మన సంతోషం, మన సుఖం, మన ఉన్నతి, శాంతి, వీటికి విఘ్నం కలిగించేదేదైనా మనకు శత్రువుతో సమానం. అలాంటి శత్రువులందరూ కూడా వెడలిపోవాలి. అంటే అటువంటి శత్రువులు ఎవరైనా సరే స్తంభించిపోవాలి. అదే ఈ మంత్రంలోని అర్థం. అంతేగాని ఇతరులు నాశనం అవ్వాలని కాదు. ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో వారి సుఖానికి గాని, సంతోషానికి కాని, శాంతికి కాని, ఉన్నతికి కాని విఘ్నం కలిగించేటువంటిది శక్తి ఎంతటిదైనా సరే అవన్నీ స్తంభించిపోవాలి. ఒక్కసారి గనక అవి స్తంభించిపోతే ఏమీ చేయలేవు కదా. స్తంభించడం అంటే జడ పదార్థంగా మారటం. ఇకప్పుడు ఆ దోషాలు మనల్ని నిజంగానే ఏమీ చేయలేవు. అటువంటి మహాశక్తి గలదే శ్రీ బగళాముఖీదేవి మహామంత్రం. ఇక ఆ మంత్రానికే ఆ అమ్మవారు, ఆ మంత్రానికి సంతసించువారే ఆ అమ్మవారు. ఆ అమ్మవారే ఇప్పుడు మనకు కావాలి. ఆ అమ్మవారినే మనం శరణు కోరాలి. ఇటువంటి ఒక మంత్రం వేరే ఏ దేవతలకు లేనేలేదు. మీరు ఎన్నో రకాల మంత్రాలు జపం చేస్తూ ఉంటారు కదా. ఓసారి